Welcome to KK News. J. Iswar Rao return function grand success. Easy discharge and no blood. Agriculture, pharmacy, paramedical and allied health, engineering, management and forensic courses ni andistunnaru. విశాఖపట్నం విజయనగరం ప్యాసింజర్ ప్లాట్ఫామ్ నంబర్ 2 రోబోటిక్ సర్జరీ స్టీరియోటాక్టిక్ రేడియో 6 7 2 8 సంఖ్య 5 విశాఖపట్నం డిజైన్ పట్టు చీరలు ఫ్యాన్సీ డిజైనర్ చీరలు డ్రెస్ మెటీరియల్ చుడీదార్ ఫ్రూటింగ్ అండ్ షర్టింగ్ బ్రాండెడ్ ఈ జేఎస్రావు గారు 1994లో ఈ రైల్వేలో ప్రవేశించారండి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు సీనియర్ టెక్నీషియన్గా 34 సంవత్సరాలు సుదీర్ఘమైన సర్వీస్ చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఇది ఈ యొక్క బ్యాచ్కి తీరని లోటుగా భావిస్తున్నాం. ఈయన మెన్స్ కాంగ్రెస్లో మంచి ఉన్నత పదవిలో ఉండి అలాగే కార్మికుల శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి ఈ బ్యాచ్ అంతా MB3 బ్యాచ్ మొత్తం కార్మికుల శ్రేయస్సు కోసం ఏ పార్టీ అయినా ఏమైనా వీళ్ళు నిలబడి ముందుండి మేము ఉన్నాము కార్మికులకని ఒక ధైర్యం చెప్పారు. ఈరోజు ఈయన రిటైర్ అవడం ఒక రకంగా వాళ్ళకి తీరని లోటుగా భావిస్తున్నాను. ఇక మిగిలిన జీవితం అంతా భగవంతుడు ఆయన ఫ్యామిలీకి ఆయనకి ఆయురాగ్య ఐశ్వర్యాలు ఇచ్చి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోవిందరాజు, మా జనజన ఈశ్వరరావు గారు నేను కలిసి 3 సంవత్సరాలుగా ఇక్కడ MB3 బ్యాచ్ లో పనిచేసాం. నిరంతర శ్రామిక శ్రేయస్సు కోరి ఇతను పనిచేశారు. కుటుంబాన్ని ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళ బ్యాచ్ సభ్యులందరినీ కూడా అలాగే చూసుకొని వాళ్ళ స్టాఫ్ తో ఒక అన్నదమ్ములుగా కలిసిమెలిసి పనిచేశారు. దానికి తోడు వాళ్ళ లోటుపాట్లు మెయిన్ కష్ట సుఖాలు కూడా అతను సొంత అన్నదమ్ములుగా పాటు పంచుకొని వాళ్ళ శ్రేయస్సు కోరి ఇప్పటి వరకు అంటే ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భం వరకు ఆయన స్టాఫ్ శ్రేయస్సే కోరారు. కాబట్టి రిటైర్ అయినంత తర్వాత కూడా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కలిసి కూడా మాలాగా ఎలాగా స్టాఫ్తో ఉన్నారో నెక్స్ట్ కూడా ఆయన పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా సుఖశాంతులతో కలకల్లాడుతూ ఉంటారని, అలాగే మమ్మల్ని అందరినీ కూడా అప్పుడప్పుడు మర్చిపోకుండా కలిసి మాతో కూడా పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుచుంటున్నాం. ఇదే బ్యాచ్ ఇతర బ్యాచ్ లోనే నేను పనిచేశాను. నాకు 6-7 సంవత్సరాల నుంచి పరిచయం. అయితే అక్కినేని ఫ్యాన్స్ గా చాలా రోజుల నుంచి మాకు పరిచయం ఉంది. ఈయన అక్కినేని అభిమాని. అయితే మేమిద్దరం అన్నదమ్ముల కన్నా ఎక్కువ చాలా చేసుకొని బ్యాచ్ ఎంతవరకు ఆయన నడిపించారు ముందుండి. ఇప్పుడు ఈయన లోటు నా మీద పడుతుంది. అది అలా చేస్తాను ఏంటి అన్నది భగవంతుడి. ఆయన ఎప్పుడు కూడా నాకు అన్ని విధాలుగా అన్నదండగా రిటైర్ అయిపోయినా కూడా ఉండి నాకు నడిపిస్తారని ఆశిస్తాను. జీవితం ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా తోటి కార్మికులు ఎంతో ఆనందంగా నాకు పిలిపించి ఇంత ఘనస్వాగతంగా చేయించడం వల్ల నాకు ఎంత ఆనందంగానే ఉంది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాట్ఫామ్ నుంచి జాయిన్ అయిన కాడి నుంచి ఇక్కడే ప్లాట్ఫామ్ మీద పనిచేసేవాడిని. మళ్ళీ కొన్ని అనుకాన వల్ల ట్రాన్స్ఫర్ అయ్యి ఆర్వైడి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడే మళ్ళీ రిటైర్ అవ్వడం నా అదృష్టం.
నా అదృష్టంగా భావిస్తూ నా తోటి కార్మికులు వీళ్ళందరూ నాకు ఎంతో సహకరిస్తూ బ్యాచ్ని ఎంతో చక్కగా ఉంటూ నా సూపర్వైజర్లు ఫోర్మెన్ గారు మొత్తం అందరూ కూడా నాతో సహకరించి నాకు ఎంతో ఆనందకరంగా ఉంచారు. నెక్స్ట్ వచ్చి నా రిటైర్డ్ అయిపోయినప్పుడు నా శేష జీవితాన్ని హాయిగా గడపాలని చాలా నుంచి నాకు స్వేరింగ్ ఇచ్చి వదిలేశారు మా బ్యాచ్ మొత్తం అంతా కూడా. నేను 2 నెలల నుంచి ఇంచుమించు స్వేరింగ్లోనే ఉన్నాను. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకంటే బళ్ళన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతున్నాయి. జోన్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక మీద అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంక అందరూ తెలుగు వాళ్ళు ఆఫీసర్స్ అందరూ వస్తుంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చూసుకోవాలని మనకు అసలు కోరుకుంటున్నాను. ఈ భగవంతుడి దయ వల్ల ఏ హాని జరగకూడదు ఎవరికని. సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ సెక్రటరీ శ్రామిక్ కాంగ్రెస్ ఈశ్వరరావు గారు సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఆయన శ్రామిక్ కాంగ్రెస్ బ్రాంచ్ నుంచి ఎక్కువ దన్నుగా పనిచేసిన ఆఫీసర్. ఆయన గతంలో ఆర్వైడీలో పనిచేశారు. ఆర్వైడీలో ఉన్నంతకాలం కూడా ఆర్వైడీలో శ్రామిక గెలుపుకు కృషి చేశారు. తర్వాత కోచింగ్ డిపోకి రావడం జరిగింది. కోచింగ్ డిపోలో కూడా ఇక్కడికి వచ్చి ఆయన తప్పనిసరిగా ఆయన ఉన్న ఆధ్వర్యంలో ఎక్కడున్నా సరే ఆ డిపో శ్రామిక్ కాంగ్రెస్ జెండా రెప్రబల్ ఆడే విధంగా పనిచేసే వ్యక్తి. ఈరోజు ఆయన రిటైర్మెంట్ అవ్వడం మా బ్రాంచ్ తీరని లోటు అది. మరి ఆయన లోటుని భర్తీ చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాని పరిస్థితి ఉంది ఇక్కడ. దాని మీద మేము అందరం కూడా బ్రాంచ్ అందరూ కూడా కొద్దిగా బాధాకర విషయం బాధపడుతున్నాం. మరి రిటైర్మెంట్ తప్పదు కాబట్టి మా అందరి యొక్క బ్రాంచ్ నుంచి కూడా అసలు సత్కారం చేయబోతున్నాం. మరి ఆయన ఎంతకాలం దగ్గర 30-35 ఏళ్ళుగా శ్రామికంగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు మా బ్రాంచ్ నుంచి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి ఘనంగా సత్కరిద్దామని ఆఫీస్ పిల్లలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో పాటు భగవంతుని ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా ఆయన పేరు జే ఈశ్వరరావు. మా ఆయన రైల్వేలో జాబ్ చేశారు 34 సంవత్సరాలు. అందరికి బాగా చూసుకున్నారు. అందరూ అంతే చాలా ఇష్టం మా ఆయనకి. అలాగే ఫ్యామిలీ కూడా అంతే చాలా ఇష్టం. మా ఆయన చాలా మంచివాడు. బాగుండేవారు చాలా నాకు. మా అబ్బాయి ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు. అందరినీ బాగానే చూసుకున్నారు. ఇక్కడ అందరినీ గౌరవించారు. అందరినీ కూడా చూశారు. ఒక అన్నదమ్ముళ్ళలాగా ఒక తమ్ముళ్ళలాగా సర్దుకుపోయారు. ఈ రోజుకి మా అబ్బాయి రిటైర్డ్ అయిపోతున్నారు. వీళ్ళందరూ కూడా మా అబ్బాయిని సన్మానం చేస్తున్నారు. అందరూ పెద్దలు చిన్నల వారికి తప్పులుంటే మన్నించి క్షమించమని వాళ్ళ అమ్మగారిని నేను కోరుకుంటున్నాను. జే ఈశ్వరరావు, జర్జాన్ ఈశ్వరరావు. ఈ సంవత్సరాలు జాబ్ చేశాడు. ఒక రిమార్క్ లేకంటే ఏమి లేకంటే ఇంతవరకు నా బిడ్డడు 34 సంవత్సరాలు నా బిడ్డడు చేశాడు. ఇంతవరకు కూడా ఏ ఒక డ్యామేజ్ లేకుండా, ఏ ఒక మార్కు లేకుండా, ఏ ఒక రిమాండ్ లేకుండా, ఏ గొడవ గోలు లేకుండా ఇంతవరకు చేశాడు. ఈరోజు తనతో ఈవేళ లాస్ట్. అందుకే తనతో ఫ్రెండ్లు ఉన్నోళ్ళు వాళ్ళ పెద్దలు చిన్నలు అందరూ కలిసి నా బిడ్డడికి ఆశీర్వాదం ఇచ్చి మా కుటుంబం అందరికీ ఆశీర్వాదం ఇవ్వని కోరుకుంటున్నాను. మా అన్నయ్య అదే లాస్ట్ చెల్లెల్ని. మా అన్నయ్య అంటే ఇంకా మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా మా నాన్న తర్వాత మా నాన్నే. అంటే ఏ కష్టమైనా ఏ సుఖమైనా ఏదైనా మంచి అయినా చెడైనా ఇంకా మా ఇంటికి పెద్ద దిక్కు అనేది మా అన్నయ్యే. అలాగే డ్యూటీలోనూ కూడా అంత మంచి పేరు ఉందన్నమాట. ఎప్పుడు కూడా ఏ దానికి టెన్షన్ పడకుండా అన్నిటికీ కూడా మంచిగా డ్యూటీలోనే అలాగే ఉన్నాడు. ఓ ఫ్యామిలీలో కూడా అలాగే అన్నమాట. సో ఈ రోజు అంటే మరి రిటైర్మెంట్ అంటే కొంచెం బాధాకర విషయం. మరి అది ఎవరికైనా ఫీల్ ఉంటుంది కాబట్టి. సో కానీ ఏదైనా సరే మా అన్నయ్యకి అయితే మాత్రం మంచి పేరు. ఎక్కడున్నా మా అన్నయ్య రాజే. ఇప్పుడు రాజే, అప్పుడు రాజే, ఎప్పుడు రాజులాగే ఉంటాడు మా అన్నయ్య. మా నాన్న అది చూసుకుంటాం అన్నయ్యని. మా ఫ్యామిలీ మొత్తం కూడా మా అన్నయ్యకి మరి అన్నిట్లో అలాగే చూసుకుంటారు అనమాట. సినిమా కాదు,
అక్కడ ఎక్కడ నూజివీడు అని అంటే అక్కడ వెళ్ళిపోతారు అనమాట. ఇంకా అక్కినేని ఏదైనా పలానా ఫంక్షన్ అంటే వీళ్ళు మొత్తం అందరూ వెళ్ళిపోతారు. ఇంకా అందులో అక్కినేని ఫ్యామిలీ ఏంటి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, తర్వాత నాగార్జున దగ్గర నుంచి, వాళ్ళ పిల్లలు నాగ చైతన్య వాళ్ళ దగ్గర నుంచి అంతవరకు కూడా, మరి మొన్న రిసెప్షన్ కూడా, మొన్న రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వాళ్ళు వచ్చారు కదా నూజివీడు నుంచి, ఎక్కడెక్కడ నుంచి, కలకత్తా అక్కడ మొత్తం అన్ని అవుట్ ఆఫ్ నుంచి అందరూ వచ్చారు. నాగేశ్వరరావు సినిమాకి చాలా సార్లు వెళ్ళాను. నెక్స్ట్ నాగార్జున సినిమాకి అయితే బాగా స్టార్టింగ్ నుంచి పెళ్ళి అయింది 86లోన. అప్పుడు నాగార్జునది సినిమా వచ్చింది గీతాంజలి. అప్పటి నుంచి చూస్తున్నాను. అన్ని సినిమాలు చాలా బాగా చూస్తాను. మా ఆయన అయితే బెనిఫిట్స్ ఎక్కువ చూస్తారు. నాగార్జున అంటే చాలా ఇష్టం. ఏసీయోడు నాగేశ్వరరావు పాటలు ఏసీయోడు. నాగేశ్వర శ్రీదేవిది ప్రేమాభిషేకం సినిమాది బాగా వేసారు. పాటలకి డాన్సులు ఇక్కడ కూడా వేస్తారు. మా ఈశ్వరరావు గారు రైల్వేలు అంచెలంచెలు ఎదుగుతూ సీనియర్ టెక్నీషియన్ గా ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఆయన స్నేహశీలి, మృదుభాషి, ఆపద్బాంధుడు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. డిపోలో ఆయన ఎక్కడని కాదు, అంతకుముందు ఆర్వాడీలో పనిచేశారు. ఆర్వాడీలో చేసినప్పుడు కూడా యాక్టివ్ గా ఉండేవారు. కోచింగ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఏ స్టాఫ్ రిటైర్ అయిపోయినా, ఏ కార్యక్రమం చేయాలన్నా, దసరా పూజలు చేయాలన్నా ముందుండి కాంట్రిబ్యూషన్ చేస్తూ, కార్మికులందరినీ ఏకం చేస్తూ, ఏ కార్యక్రమం అయినా సరే ప్లాట్ఫామ్ మీద చేయాలంటే దిగ్విజయంగా చేసేవారు. అందరికీ తలలో నాలుగులాగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ముందుండి నడిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేవారు. ఇన్ఛార్జ్ గా మాకు కుడిభుజంగా ఉండేవారు. ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నడిపించేవారు. మాకు ఎటువంటి మాట రానివ్వకుండా కూడా చూసుకొని ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేశారు. అటువంటి వ్యక్తి ఈ రోజు రిటైర్ అవడం ఆయనకు అదృష్టం. కానీ మాకేంటంటే కొద్దిగా తీసేసినట్టుగా మాకు అవుతుంది. ఇది నాకే కాదు, మొత్తం కార్మికులందరికీ ఇది లోటు కింద భావిస్తున్నాను. ఏదైనా ఆయన ఈ రోజు రిటైర్మెంట్ సందర్భంగా ఆయన శాస జీవితం పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంతా చక్కగా ఆనందంగా భార్య బిడ్డలతో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు పి పోలరాజ్ అండి. నేను స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఎస్సి సిఎన్డబ్ల్యూ విశాఖపట్నం స్టేషన్ ఇన్ఛార్జ్. ఓకే సార్. సార్ అందరూ కెమెరా భోజరాజు గారు కోచింగ్ విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ ప్రెసిడెంట్ సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ నిత్య శ్రామికుడు రైల్వే కార్మికుల మంచి మనసున్న మా అన్న గౌరవనీయుడు శ్రీ సగర్వంగా సవినయంగా సమర్పిస్తున్న అభినందన అక్షరమాల నిత్య కృషి వలటు జాలారిపేటలో ఉండే శ్రీమతి గున్నమ్మ శ్రీ జనగాన నరసింహారావు గారు పుణ్య దంపతులకు జన్మించిన ఈ జన్మ ధన్యం. 10వ తరగతి వరకు చదివి ఐటీఐ పాస్ అయిన రైల్వే శాఖలో ప్రవేశించి పలు పదవులు నిర్వహించడం కార్మిక నాయకుల రైల్వే కార్మికుల శ్రేయస్సు
నిస్వార్థంగా సేవలు అందించిన మీకు ఇదే మా హృదయపూర్వక అభినందనలు. ఆదర్శ దంపతులారా, 12వ తేదీ 11వ నెల 86వ సంవత్సరం మీ జీవన గమనంలో శ్రీమతి మీనా గృహలక్ష్మిగా లభించడం మీరు చేసుకున్నారు. మీ సంతానం దుర్గా ప్రసాద్ భరత్, కోడలు సుకన్య, మనవరాలు అనన్య జాగృతి మీ ఆదర్శ దంపతుల ఆశీస్సులతో ప్రగతి పదంలో పయనిస్తున్నారంటే మీ ఇరువురి కృషి ఎంతో ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరు 30వ తేదీ 6వ నెల 25 నాడు పదవి విరమణ చేసిన అనంతరాలతో ఆనందంగా ఆరోగ్యంతో వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటున్నాం. సదా మీ శ్రేయస్సు కోరుకునే మీ సహచర కార్మికులు కె శ్రీనివాస్, జె రమేష్, కె వెంకట్రావు, ఆర్ అశోక్, టి తాతబాబు, బి మొక్కలింగం, జయరత్ సింగ్, చిన్మయ్ సేన్, డివి సంతోష్, సిహెచ్ అనిల్ కుమార్, కె అప్పలేశ్వరరావు, కళ్యాణ్ శ్రీనివాసరావు, టి సోమేశ్వరరావు, ఎస్ సూర్యనారాయణ, వి సాయి కుమార్, కె వెంకట్రావు రిటర్న్ రైల్వే స్టేషన్. చూడమా